of Hosea, the king of Assyria took Samaria and carried Israel away into Assyria. షోమ్రోను పట్టణంలోని అలాగే యెరూషలేం పట్టణాల్లో ఉన్న ఆయా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేల్ వారిని చెరగొని అక్కడ అసిరియా దేశమునకు తోలుకొని వెళ్ళాడు. అక్కడ హలాల్, హబోర్ అనే ఆ ప్రాంతపు పట్టణాల్లో గోజాను నది వద్ద ఉన్న పట్టణాల్లో ఆ ప్రజలను ఉంచాడు. అక్కడ మాదీయులు ఉండేవారు. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను తాము విడిపించుకోలేదు. మోషే కూడా విడిపించలేదు. కానీ ఎవరు? దేవాది దేవుడే విడిపించాడు. విడిపించి తమ దేవుడైన యెహోవా విడిపించి ఉన్నాడు అన్న సంగతిని మరిచి వెర్రవీగి యెహోవా దృష్టికి పాపం చేశారు. ఇతర దేవతలందు భయభక్తులు నిలిపారు. వారు చేసిన ప్రథమ తప్పు, పాపము, నేరము దేవుని దృష్టికి ఉగ్రత తీసుకుని వచ్చింది. ఇదే పాపము. అనగా వారు మరిచిపోయిన రీతి, వారు తమ దేవుడైన యెహోవాను మరిచిపోయి వారు ఇతర దేవతలను హత్తుకొని భయభక్తులు వాటి మీద నిలుపుతూ ఉన్నారు. సో ఇట్ వాస్ దట్ the children of Israel had sinned against the Lord, their God, which had brought them up out of the land of Egypt, from the hand of Pharaoh, the king of Egypt, and had feared other gods. They were feared other gods. They forgot the Creator, Deliverer of Israel from Egypt. అందువల్ల దేవునికి ఉగ్రత వచ్చింది, కోపం వచ్చింది. అందువల్ల తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు వారు అన్యదేవతల వైపే తిరిగి ఆకర్షించబడి ఆ కట్టడలను వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఆ కట్టడల ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉన్నారు. అది దేవునికి